బ్రేకింగ్ న్యూస్ 17.03 లక్షల రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో 1 ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా ఇచ్చినట్టు ప్రకటన విడుదల చేశారు. రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. పథకం ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం 1126.54 కోట్లు రైతు భరోసా నిధులు జమ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. రైతు సంక్షేమం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తోంది అని చెప్పడానికి ఇదో దారుణంగా చెప్పాలి. దాదాపు 17.03 లక్షల రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా నిధులు వచ్చి చేరాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో 1 ఎకరం అలాగే సాగులో ఉన్న భూములకు ఈ నిధులను మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు భరోసాను జమ చేశాము అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసాను అకౌంట్లలో ఆ నిధులను అకౌంట్లలో వేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందో అది నిలబెట్టుకుంది అని ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన మొత్తం నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు దాదాపు 1124.03 లక్షల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి వాసు ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు వాసు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా రీసెంట్ గా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఈ రోజు చూసినట్టయితే మొత్తం 17.3 లక్షల రైతుల అకౌంట్ లో ఈ యొక్క రైతు భరోసా నిధులు జమ అయినట్టుగా ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు మంత్రి వెల్లడించారు. అయితే రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలోనే చెల్లించినట్టుగా ఉన్నది. అందుకే తెలంగాణ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కృతనిశ్చయంతో రైతుల కోసం కూడా పక్షపాత ధోరణికి సంబంధించి చాలా స్పష్టంగా కూడా ఇక రుణమాఫీ సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేదా రైతు భరోసా వ్యవహారం కావచ్చు, రైతు మద్దతు ధర విషయంలో కావచ్చు, అన్ని పథకాలను సకాలంలో చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే మొత్తం 1126.54 కోట్ల రైతు భరోసా నిధులు ఇప్పటికే జమ అయినట్టుగా మంత్రి పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఇక రైతు బంధుకు సంబంధించి 7,625 కోట్లు, రుణమాఫీ కింద చూసినట్టయితే 20,616.89 కోట్ల రూపాయలు, ఇక రైతు బీమాకు సంబంధించి 3,000 కోట్లు, ఇక రైతుల పంటల గిట్టుబాటు ధర గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో పాటు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎన్నడూ లేని విధంగా 14,893 కోట్లతో 20,1194 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు ఇప్పటికే ఈ ప్రభుత్వం సేకరించినట్టుగా పేర్కొనడం జరిగింది. ఇక పత్తి పంటను పూర్తిగా సేకరించడానికి మొత్తం 4,406.4 కోట్లతో సహాయ బీమా వసూలు కూడా సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా అంటే చూస్తాం. ప్రధానంగా అయితే రైతులు ఇప్పటిదాకా ఎదురు చూసినటువంటి రైతు భరోసా నిధులను ప్రభుత్వం నెట్టకేలకైతే జమ చేసిన పరిస్థితి. మొత్తం 17.3 లక్షల రైతుల అకౌంట్లో 17.3 లక్షల రైతుల అకౌంట్లో కూడా ప్రస్తుతం ఈ యొక్క రైతు బంధు నిధులు జమ అయ్యాయి. మొత్తం నిధులకు సంబంధించి ఈ రోజు వరకు 1126.54 కోట్ల రైతు భరోసా అంటే విడతల వారీగా ఇప్పటికే జమ అవుతున్న నేపథ్యంలో కూడా సాధ్యమైనంత త్వరలో ఏ ఒక్క రైతుకు కూడా ఎక్కడ కూడా రైతు భరోసా నిధులు రాలేదన్నటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామంటూ కూడా మంత్రి చెప్తా ఉన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువుల సరఫరాలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం చూస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఎరువుల కేటాయింపుల కోసం విజ్ఞప్తులు చేస్తా ఉన్నాం. మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతు మాత్రమే అంటూ కూడా ఆ ప్రకటన విడుదల చేసిన వ్యవసాయ శాఖ మంత్రి ఆ ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టకేలకైతే రైతుల కళ్ళల్లో ఆనందం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాం సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఎంత పెద్ద మొత్తంలో 2 లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి నేపథ్యంలో కూడా 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇలాంటి 1,000 కోట్ల రూపాయల
ఇబ్బందులు అయినా కానీ ఎదుర్కొని కూడా ప్రస్తుతం అయితే ఈ పథకాన్ని అమలు చేసే పరిస్థితి. ప్రస్తుతం అయితే రైతు భరోసా నిధులైతే రైతుల అకౌంట్ లో జమ అవుతుండడంతో ఒక్కసారిగా రైతుల కళ్ళల్లో మాత్రం ఆనందం చూసిన పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ వాసు. అది రైతే రాజు రైతే రాజ్యానికి వెన్నెముక అన్న నానుని నిజం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో 1 ఎకరం నుంచి అలాగే సాగులో ఉన్న భూములన్నిటికీ కూడా రైతు భరోసా నిధులను మంజూరు చేశారు. మనం చూడొచ్చు ఒక పక్క డిస్ట్రిక్ట్ వైజ్ అంటే జిల్లాల వారీగా విడుదల చేసిన అమౌంట్స్ అంటే ఎంత పొలము ఎంత అమౌంట్ అన్నది కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా ట్రాన్స్పరెన్సీగా అక్కడ డీటెయిల్స్ తో సహా ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎంతమంది రైతులు దీనికి అర్హులు అంటే రైతు భరోసాకి ఎంతమంది రైతులు ఆ జిల్లాలో అర్హులున్నారు, ఎంత అమౌంట్ వాళ్ళ నిధులకు మంజూరైంది అన్న డీటెయిల్స్ తో ఒక లెటర్ ని విడుదల చేశారు. మనం చూడొచ్చు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మొత్తం ఆదిలాబాద్ మొదలుకొని చివరి మొత్తం ఉన్న జిల్లాలవన్నీ కూడా డీటెయిల్ గా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ రోజు వరకు దాదాపు 11.26.54 లక్షల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలోకి జమయ్యాయి. ఈ రోజు దాదాపు 17.03 లక్షల రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా నిధులు జమయ్యాయి. మొత్తం రైతు రాజ్యానికి పూలబాట వేస్తూ రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి, రైతులు ఆనందంగా ఉండాలి, ఎక్కడ కూడా ఆత్మహత్యలు జరగకూడదు, రైతు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అర్హులైన రైతుకు రైతు భరోసా అందించాలి అన్న ఒక కృత నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలన్నింటినీ కూడా దూరం చేస్తూ ప్రస్తుత రైతు ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 1 ఎకరా రైతు దగ్గర నుంచి మొత్తం సాగులో ఉన్న పొలాలు అన్నిటికీ కూడా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులు అయితే జమకూరాయని చెప్పాలి. దీంతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.